మిమ్మల్ని అందరినీ ఇలా ప్రత్యక్షంగా చూస్తుంటే నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది, ఆత్మకి ఆనందంగా ఉంది. అయితే మనసు ఆత్మ ఒకటి కాదా? కాదని అందరూ అనుకుంటున్నారు. అది కాదు. మానవ మనసుని ధ్యాన ప్రస్థానం ద్వారా మనం దివ్యత్వాన్ని ఆపాదిస్తే ఆ మనసే ఆత్మగా మారుతుంది. అయితే అందుకు ఎంతో కృషి కావాలనుకోండి, అందరూ చేసేది కాదు. అయితే సాధనకు అతీతమైంది ఏదీ లేదు. అందుచేత ప్రతివారు ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే ఇప్పుడు నా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా ఇలాగ మాట్లాడడం కానీ కనిపించడం కానీ చేయలేదు. అందుకు నాది ఎంత కొత్తగా ఉంది. సరే, కొన్ని విషయాలు చెప్పి దగ్గరికి వస్తుంది. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. సృష్టిని గురించి మతాలు, సైన్స్ అనేక రకాలుగా చెబుతున్నాయి. ఆ విషయాలు మనకు అక్కర్లేదు. నేను చెప్పవలసి వస్తే దానికి ఒక ప్రత్యేకతగా చెప్తాను. విశ్వం అనేటువంటిది అది విశ్వమాత అనే శక్తి న్యూక్లియస్ నుంచి ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటుంది. అది విశ్వవ్యాప్తం అవుతూ ఉంటుంది. ఆ శక్తి సర్వత్రా ఉంటుంది. అది మ్యాటర్గా మారుతుంది. అదే బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం విశ్వవ్యాప్తమవుతూ అది నక్షత్ర మండలాలుగా, అంటే గ్యాలక్సీలుగా, సూర్యమండలాలుగా అది మార్పు చెందుతూ ఉంటుంది. అదే శక్తి సూర్యమండలంలోని ప్లానెట్స్గా మారుతుంది, గ్రహాలు, ఉపగ్రహాలు. అయితే ఆ గ్రహాలపై ఉన్నటువంటి వాతావరణం అనుకూలించినంత మేరకు ప్రకృతి ఏర్పడుతుంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నీటి భాగం జీవానికి మూలం అవుతుంది. జీవి అలా పుడుతోంది. అయితే ఈ జీవులు కాలక్రమంగా జీవజాతులుగా మారాయి. అందులో మానవ జాతి ఒకటి. ప్రథమంలో మానవులు కూడా మామూలు జీవులుగానే ఉన్నారు. అయితే మానవులందరూ కూడా ఒకే స్థితిలో లేనట్లుగానే అనాది మానవుడికి ఆధునిక మానవుడికి ఎంతో తేడా కనపడుతోంది. అయితే అందుకు కారణం ఏమిటి అంటే మానవుని మనసులో ఆలోచన అనేది ఒకటి ఉంది. మిగతా జీవులకు బ్రతకడం ఒకటే తెలుసు, మిగతా విషయం లేదు. మనిషిలో ఉన్నటువంటి ఆ ఆలోచనే మేధస్సుగా మారి నేటికి హైటెక్ సివిలైజేషన్ ఏర్పడింది. ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉన్నత స్థితిని పొంది దేవుని గురించి, దైవత్వాన్ని గురించి, విశ్వాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పగలుగుతోంది మానవ మనస్సు. దీనికి కారణం మానవుని మేధస్సు ప్రత్యేకత. అయితే ప్రకృతి పంచభూతాలుగా ఏర్పడుతుంది, అంటే ఎలిమెంట్స్ కాంబినేషన్ అన్నమాట. ఆ పంచభూతాలకి ప్రత్యామ్నాయంగా పంచేంద్రియాలు మానవులకు ఏర్పడుతున్నాయి. అయితే మిగతా జీవులు కూడా ఉంటాయి, కానీ మనిషికి ఉన్నటువంటి ఆ పంచేంద్రియాల యొక్క ప్రభావంతో మనిషి యొక్క ఆ మెదడు, బ్రెయిన్ సెన్సోరియంగా మారుతుంది. ఇంద్రియాలు అంటే సెన్సెస్.
సెన్సెస్ ప్రభావంతో సెన్సోరియంగా మారుతుంది. దానిలో నుంచే ఆలోచన మనస్సు ఏర్పడుతుంది. ఆ మనస్సు ఆలోచనకి అందుకుంటుంది. ఈ మాదిరిగా మానవ మనస్సు ఆలోచన కలిగి అభివృద్ధిలోకి వచ్చింది. సరే, ఇది భౌతికం. ఈ మనస్సు ఇంద్రియాల ప్రభావంతో మానవుని భౌతిక జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది, మంచిగా కానీ చెడ్డగా కానీ. అంటే ఆ ఇంద్రియాల ప్రభావం ఏ మేరకు ఏ విధంగా ఉంటుందో ఈ మనసు యొక్క చర్యలు కూడా, యాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ విధంగా మరి జ్ఞానేంద్రియాల ప్రభావంతో మనసు శరీరానికి సంబంధించినటువంటి కర్మేంద్రియాలతో కర్మ చేయిస్తూ ఉంటుంది. కర్మ అంటే యాక్షన్ మాత్రమే, ఫంక్షన్. అయితే పూర్వజన్మ సంబంధమైనటువంటి కర్మ అనేటటువంటిది ఒకటి ఉంది, కర్మ సిద్ధాంతం. దాని గురించి ప్రస్తుతం నేను వివరించడం కాదు. నేను వ్రాసిన పుస్తకాలలో ఆ కర్మ సిద్ధాంతం, జన్మ, కర్మ, జన్మ, ఈ సర్కిల్, ఇవన్నీ కూడా దానిలో ప్రస్తావించాను. ఆసక్తి ఉన్నటువంటి వారు ఆ పుస్తకాలు చదివితే ఈ వివరణ పూర్తిగా మీకు తెలుస్తుంది. అయితే విశ్వశక్తి విశ్వ పదార్థం అంతటా అంతర్గతంగా ఉంటుంది. అందుకనే మనం పదార్థంలో యాటమ్గా తీసుకున్నప్పుడే కూడా దానిలో ఎనర్జీ ఉంది. పదార్థానికి లీస్ట్ యూనిట్ యాటమ్, దానిలో విశ్వశక్తి ఉంది. అదేవిధంగా ఈ జీవ పదార్థంలో లీస్ట్ బిట్టు జీవకణం, ఆ కణంలో ఈ విశ్వశక్తి ఉంది. అదే డిఎన్ఏగా కనపడుతోంది. ఇకపోతే మానవ మనసులో కూడా ఆ విశ్వశక్తి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అదే జీవాత్మ. ఆ జీవాత్మ ఇంద్రియ ప్రేరితమైనటువంటి మనస్సును అనుసరించి భౌతిక జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది, మంచిగానో చెడ్డగానో. ఆ మంచి చెడు అనేటువంటిది మానవుని యొక్క విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలు ఏ విధంగా ప్రేరేపించినా విల్ పవర్ అనేది మనసులో ఉంటే చెడు వైపుకి మనసు పోనీయకుండా ఉంటుంది. అయితే ఇది భౌతిక జీవితమే. విషయ జ్ఞానం ద్వారా ఈ భౌతిక జీవితం నడుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మరొకటి. ఇది భౌతికం, ఆధ్యాత్మికమైన రెండు విధాలుగా కూడా మానవ జీవితం ఉంటుంది. అయితే భౌతిక జీవితం వరకే, అంటే జ్ఞానేంద్రియాల ప్రభావం వరకే మనిషి లిమిట్ అయితే అది భౌతిక జీవితం వరకే ఉంటుంది. పుట్టడం, పెరగడం, తర్వాత ఏదో కాలం చేయడం జరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మరొకటి ఉంది. దానికి ధ్యానం అవసరం వస్తుంది. అయితే ఇందాక చెప్పినట్టు మనసులో జీవాత్మగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ యూనివర్సల్ శక్తి, దానిని మనం ఆధ్యాత్మిక విధానంలో కనుక మార్పు చేయగలిగితే, అంటే ఇంద్రియ ప్రేరితమైనటువంటి ఆ మనస్సును ఆధ్యాత్మిక వైపు కనుక మార్చగలిగితే ఈ జీవాత్మే అంతరాత్మగా మారుతుంది. ఈ అంతరాత్మగా మార్చడానికి మనసు సిక్స్త్ సెన్స్కి రావాల్సి వస్తుంది. అంతరేంద్రియం అని చెప్పేసి, ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మరొకటి ఉంది. జ్ఞానేంద్రియాలు 5 కాకుండా 6వది జ్ఞానేంద్రియం ఒకటి ఉంది. దాని ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం. అంతఃకరణ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఇందాక ఈ జీవాత్మని ధ్యాన ప్రక్రియ ద్వారా మనం ఈ అంతరాత్మగా మార్చవచ్చు. అప్పుడు బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియాల ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతరేంద్రియమైనటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని కండిషన్లో ఈ జీవాత్మ నడుస్తూ ఉంటుంది. తదనుగుణంగానే జీవితం కూడా మరి మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇలాగా మనసులో ఉన్నటువంటి ఆ జీవాత్మని మనం అంతఃకరణగా మార్చాలి అంటే ధ్యానం అవసరం అని చెప్పేసి అన్నాం.
అది ఎలా సాధ్యం అంటే, ఉదాహరణకి బీజంలో ప్రాణం ఉంది, అది కనిపించదు. దానిని కల్టివేట్ చేస్తే దానిలో నుంచి మొక్క పైకి వస్తుంది. అదే వృద్ధిలోకి వచ్చేసి చెట్టుగా కూడా మారవచ్చు. ఒకప్పుడు అది బీజంలో కనపడలేదు. అలాగే అండము, పిండము, బ్రహ్మాండం అని చెప్పేసి మనం జనరల్గా వింటున్నాం. అండాన్ని ఫెర్టిలైజ్ చేస్తేనే పిండంగా మారుతుంది అనేటువంటిది కూడా స్పష్టమే, మన అందరికీ అనుభవమే. అది అలా చేయలేదనుకోండి, ఆ అండం అలాగే ఉంటుంది. కల్టివేట్ చేయలేదనుకోండి, ఆ బీజం అలాగే ఉంటుంది. అలాగే మనసులో నిక్షిప్తమైనటువంటి ఆ విశ్వశక్తి సూక్ష్మతని మనం ట్రాన్సెండ్ చేయగలిగితే, అంటే స్పిరిచువలైజ్ చేయగలిగితే, అంతఃకరణగా దాన్ని వశం చేయగలిగితే, అప్పుడు అలాంటి మనసుని ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అని చెప్పేసి అనాల్సి వస్తుంది. అది మామూలు మైండ్ కాదు, ఇంద్రియ ప్రభావంతో ఉన్నటువంటి మైండ్ కాదు అది. అదే ఈ రకంగా అంతరేంద్రియ స్వాధీనంలోకి వచ్చినటువంటి ఆ మనసే ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. మోరల్ శాంక్టిటీ కలిగినటువంటి మనసుతో జీవితం మొరాలిటీగానే ఉంటుంది. తద్వారా వ్యక్తికి, సమాజానికి కూడా అది ఎంతో ఉపకరిస్తుంది. అయితే ఇంతవరకు భౌతిక జీవితంలో భాగమే ఇదంతా కూడాను. ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది, లేదా ఆధ్యాత్మిక విధానం అనేటువంటిది మరొకటి ఉంది. దానికి కూడా ధ్యానమే కావాలి. ధ్యానం చేయడం అంటే సాధారణంగా ఇప్పుడు అందరూ చేస్తున్నాం అనుకునే పనే. మనం విద్యాభ్యాసం చేయాలంటే అక్షరాభ్యాసం నుంచి రావాల్సి వస్తుంది, హఠాత్తుగా కాదు. ఏదైనా సరే ప్రాథమికం, మాధ్యమికం, ఉన్నతం అనే స్థితులు వస్తాయి. అదేవిధంగా ధ్యానానికి సంబంధించినంత వరకు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచన చేస్తే ధ్యానం కాదు. ఈ ధ్యానానికి ప్రాథమిక విషయం యోగా. దాని తరువాతది శ్వాస నియంత్రణ, బ్రీదింగ్ ప్రాక్టీస్. ఈ రెండిటిని క్షుణ్ణంగా అనుసరించి ఆ రెండిటి ద్వారా ఇంద్రియ ప్రేరితమైనటువంటి మనస్సుని ధ్యానానికి సిద్ధం చేయడం అవుతుంది. మనసు సిద్ధం అవుతుంది అప్పటికి, ధ్యానానికి కాదు. అప్పటికి ధ్యానానికి అది సరిగా ఉండదు, రెడీ అయి ఉంటుంది కానీ ధ్యానం చేయదు. ఆ తర్వాత స్టేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్. మనసుని ఏదో ఒక వస్తువు మీద, అంటే సూక్ష్మమైనటువంటి వస్తువు మీద, ఆకారం మీద మనసు నిలపడం. ఆలోచనలన్నీ కూడా రానివ్వకుండా కేవలం ఆ మనసుని కేంద్రీకరించడం వరకే లిమిట్ అయితే అది ఒక దశ. అంత మాత్రం చేత మెడిటేషన్ రాలేదు. దీని తర్వాత అది కాంటెంప్లేషన్ అని చెప్పేసి మరొకటి ఉంది. అంటే ఒక విషయం మీద మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నింటిని గురించి వస్తుంటాయి. ఈ కాంటెంప్లేషన్లో మీకు ఇష్టమైనటువంటి ఒకానొక ఆలోచన మీదే మనసు లగ్నం చేయాలి. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని తోలేసి కేవలం మీకు ఇష్టమైనటువంటి ఒకే ఒక ఆలోచనని మనసులో మెలుచుకుని దానిని మీరు తదేకంగా మనసుని పునరావృతం చేస్తూ కూర్చోవాలి. అది కాంటెంప్లేషన్ అవుతుంది. ఆ తర్వాత స్థితి మాత్రమే మెడిటేషన్. మెడిటేషన్లో ఇంతవరకు జరిగినటువంటి వీటన్నిటిలోనూ ఆలోచన ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ, అంటే ముఖ్యంగా ధ్యానం అనేటువంటి స్థితికి వచ్చేటప్పటికీ ఆలోచన రహితం కావాలి. ఏ రకమైనటువంటి ఆలోచన కూడా ధ్యానంలో ఉండడానికి అవకాశాలు లేవు. ఆ రకంగా ఆలోచన రహితమైనటువంటి స్థితిని పొందడమే ధ్యానం అంటే. అదే ధ్యానం తీక్షంగా చేస్తే అది తపస్సు కింద కూడా మారుతుంది. తపస్సు ఎక్కడి నుంచో రాదు. ఈ రకమైనటువంటి ధ్యానము, దాని దరిమిల దశ తపస్సు. తపస్సులో సర్వాన్ని మర్చిపోవడమే, శూన్యాన్ని చూడడమే. ఈ స్థితిగా ధ్యానం అనేటువంటి విషయాన్ని ఇన్ని రకాలుగా మనం అభ్యాసం చేస్తే అప్పుడు దాని ద్వారా మీకు కలిగేది ఏమిటి అంటే, ఒకటి, ఇందాక మామూలు ధ్యానం ద్వారా
జీవాత్మ అంతరాత్మగా మారిందని చెప్పేసి చెప్పాను. ఆ అంతరాత్మ ఆత్మగా మారుతుంది. ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా అది ఆత్మగా మారుతుంది. మనందరం చెప్పుకునేటువంటి ఆధ్యాత్మిక ఆత్మ అప్పుడు వస్తుంది. అంతకుముందు ఉన్నటువంటిదంతా మనసు, దాని ఆలోచనలే. ఇకపోతే ఇంకా దానిని కనుక ఈ ధ్యానాన్ని స్పిరిచువల్ మెడిటేషన్గా మార్చి దానిని డివైన్ మెడిటేషన్గా కూడా మారుస్తే ఇది దివ్యాత్మగా కూడా మారుతుంది. ఈ దివ్యాత్మ ద్వారా పరమాత్మను దర్శనం చేసేయటానికి వీలు కలుగుతుంది. కేవలం దివ్యాత్మ ద్వారానే మనం పరమాత్మను దర్శించగలం. ఆ స్థితి పొందటమే ఒక రకంగా మోక్షానికి సమీపం. అయితే ఇది జీవిత కాలంలోనే జరగవచ్చు. జీవితాన్ని చాలించిన తర్వాత ఇవన్నీ అవసరం వస్తాయని చెప్పేసి అనుకోవడానికి లేదు. అయితే ఇంత ధ్యాన ప్రక్రియ చేయాలంటే మామూలుగా జరిగేది కాకపోయినప్పటికీ ఓర్పు, దీక్ష రెండు ఉంటే ఏమైనా సాధించగలం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాల్సి వస్తుంది. ఇకపోతే జనరల్గా మనం వింటున్నది ఏమిటంటే, మరి అందరికీ పుట్టుకతోనే ఆత్మ వస్తుందని, శరీరం అనేది ఉంటుందని, ఆ జీవి బ్రతికున్నంతకాలం ఆ ఆత్మ అక్కడే ఉంటుందని, తరువాత ఆ జీవి మరణిస్తే ఆ ఆత్మ బయటకు వస్తుందని, అది మరొక శరీరాన్ని అన్వేషణ చేసుకుంటుందని, దానిలో ప్రవేశిస్తుందని మనం వింటున్నాం. సరే, దాని స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మ అనేటువంటి విషయాన్ని గురించి, అదంటే ఏమిటి, మరి కర్మ ఏమిటి, మరో శరీరంలో ఈ ఆత్మ ప్రవేశించడం ఏమిటి, కర్మ సర్వాతీతం అనేటువంటి స్థితిలో మరి ఆత్మ శరీరం ఉంటుంది కదా, కర్మాతీతమైనటువంటి ఆ ఆత్మ కర్మ ఫలితంగా మరొక శరీరంలోకి ఎందుకు పెడుతోంది అనేటువంటి విషయం ఆలోచన చేస్తే, అవి నేను చెప్పినట్టు పుస్తకాల్లో నేను వివరించాను, అది మీరు చదవండి. ఇకపోతే ఇక్కడ ఏమిటంటే, పుట్టుకతో ప్రవేశించినటువంటి ఆత్మ ఆ శరీరంలోనే ఉంటుందని, అది బయటికి రావడం అంటూ జరిగితే మరణంతోనేనని చెప్పేసి అనుకుంటున్నాం. అది నిజమైతే మరి ప్రతి మనిషికి ఒకే ఆత్మ ఉంటుంది, ప్రతి జీవికి ఒకే ఆత్మ ఉంటుంది. అది అప్పుడు తప్పించి మధ్యలో రావడానికి అవకాశం లేదని చెప్పేసి మనం అనుకోవాలి. మరి అదే నిజమైతే మీడియంల ద్వారా నేను మాట్లాడుతున్నది ఏమిటి, దీన్ని ఎలా మాట్లాడుతున్నాను? మరి నాకు ఒకే ఆత్మ ఉండాలి. ఎవరైనా మాట్లాడాలి అంటే ఆ విషయ జ్ఞానం, మెమరీ, వివరణ ఇదంతా ఆ వ్యక్తే చేయాలి. ఆ వ్యక్తి శరీరంతోనే చేయాలి. అలా కాకుండా మీడియం కూడా శరీరం ఉంది, మీడియం కూడా ఆత్మ ఉండాలి, మీడియం కూడా మనసు ఉంది, మీడియంకి జ్ఞానం ఉంది. అయితే నేను మీడియంను ఉపయోగించేసి మీ అందరితో మాట్లాడుతున్నాను, మీరు అడిగిన వాడికి సమాధానం చెప్తున్నాను. అయితే మీడియం శరీరం ఆధారం కానీ చెప్పేది మీడియం కాదు కదా, నేనే చెప్తున్నాను. నా స్థానంలో నేను ఉన్నప్పుడు కూడా నా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా మాట్లాడుతూనే నా కార్యకలాపాలు వ్యక్తిగతంగా నేను ఎదుర్కొంటూనే ఉంటాను. ఏదో ధ్యానంలో సమాధిలో ఉండి ఈ వ్యవహారం కాదు. నా జీవితం మామూలుగా డైలీ ఆ రొటీన్ అనేటువంటిది నేను సరిదిద్దుకుంటూనే ఉంటాను. అదే సమయంలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మీడియంలో ప్రవేశించి ఏకకాలంలో వివిధ అంశాల గురించి వివిధ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాను. ఆ మాట్లాడుతున్నది ఏమిటి, నేను అనేటువంటిది నాలోనే ఉంది. మరి ఒకే ఆత్మ అనేటువంటిది నిజమైతే నాలోనే ఒకే ఆత్మ ఉండాలి, ఆ ఆత్మ నా దగ్గరే ఉండాలి. నా దగ్గర ఉంటే బయటకు పోవడానికి వేరు, బయటకు పోతే నేను అక్కడ ఉండడానికి లేదు. మరి ఉంటూనే ఉన్నాను, నిత్య కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను, వచ్చిన వారితో మాట్లాడుతూనే ఉంటాను. మరి ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఒకే సమయంలో జనరల్గా ఒక వస్తువు ఒకేసారి రెండు చోట్ల ఉండదు, సైన్స్ ఒప్పుకోదు. ఒక మనిషి రెండు చోట్ల ఎలా ఉంటారు, ఉండదు. కనుక మాట్లాడాలంటే ఆ మనిషి మెదడు కావాలి, ఆ మనిషి మనసు కావాలి, ఆ మనిషికి విషయ జ్ఞానం కావాలి. వీటన్నిటినీ పరిశీలించిన రోజున సైన్స్కి అతీతంగా మీడియంల ద్వారా
నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ మీకు తెలుసును గనక అది మరొక మాట చెప్పనవసరం లేదు. అయితే నేను కోరేది ఏమిటి అంటే, నేనేం చెబుతున్నానని కాదు, ఎలా చెబుతున్నా, ఇది ఎలా సాధ్యం అవుతోంది. ఆత్మ ద్వారా నాకు కాదు. అదే నిజమైతే ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఒక చోటిగా పోతుంది. మరి నాలో ఉండకూడదు, నేను ఉండకూడదు. మరి నేను ఉంటూనే ఉన్నాను, నా ఆత్మతో నేను మాట్లాడుతూనే ఉన్నాను అనుకోండి కాసేపు. మరి మిగతా చోట్ల జరిగేది ఏమిటి? అదే సందర్భంలో మీడియంలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది, మీడియంలో ఉన్నటువంటి మనసు ఏం చేస్తోంది, మీడియం తెలిసిన జ్ఞానం ఏం చేస్తోంది. మళ్ళీ నేను మీడియం నుంచి విడుదలైనప్పుడు తన స్థితి తనకే వస్తోంది. తన జ్ఞానం, తన విషయ జ్ఞానం, తన మనసు, తన ఇష్టం అవన్నీ కూడా మామూలుగానే వస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మీడియం యొక్క శారీరక స్థితులు కూడా మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఆ వాయిస్ అదే కాకుండా శారీరకంగా కూడా అతనిలో మార్పు జరిగింది. శారీరకంగా నాలో ఏవైనా ఎప్పుడైనా కానీ భౌతిక శరీరం కనుక ఏదైనా కానీ అనారోగ్యతో మరొకటో ఏదైనా సంభవిస్తే ఆ సందర్భంలో ఆ మీడియం శరీరాన్ని కూడా అవే లభించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి నేనెక్కడో ఉండి అందులో అజ్ఞాతంగా ఉంటాను, బయట తిరగను. బయటకి వస్తే నేను చాలా ఇబ్బంది పడతాను, బయట వాతావరణంతో చాలా ఇబ్బంది పడతాను. నేను ఉన్న చోట్ల కూడా ఆ లోపలే ఉండాల్సిందే తప్పించే గేటు దాటి బయటికి రావడం లేదు, గేటు వరకు కూడా రావడానికి అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీడియం యొక్క శారీరక మానసిక స్థితులు ఎలా మారుతున్నాయి, అతని మనసు ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళింది, అతనికి తెలిసిన జ్ఞానం ఏం చేస్తోంది, అతని ఆత్మ ఏం చేస్తోంది. అయితే ఒకేసారి ఇన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదాహరణకి తిరుపతిలో చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాను. నాగపూర్లో జరుగుతోంది, ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను. అయితే ఎందుకు ఇక్కడ మాట్లాడేది నేనని చెప్పేసి మీరు గ్రహించవచ్చు. అయితే మరి అక్కడ మాట్లాడేది ఏమిటి, ఇతర చోట్ల మాట్లాడుతున్నది ఏమిటి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? శారీరకంగా ఇక్కడే ఉన్నాను, మానసికంగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. నా మనసుతో మీకు మాట్లాడాలి. ఈ మనసే లేకపోతే మీతో ఎలా మాట్లాడతాను? నా మనసు నా దగ్గరే ఉంది, నా ఆత్మ కూడా నా దగ్గరే ఉంది. ఆత్మ లేకపోతే శరీరానికి ఆధారం లేదు కదా. ఇన్ని విధాలు చూసినప్పుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విధాలా కూడా నేను ఇక్కడే ఉన్నట్టు మీ అందరూ చూస్తున్నారు. మరి మిగతా చోట్లలో ఇదే తీరుగా జరుగుతుంటుంది. అక్కడ ఇలాగే మాట్లాడుతుంటాను, అడిగిన వారికి చెప్తూనే ఉంటాను, ఇదే జరుగుతుంది. అదే కాకుండా ఇండివిజువల్గా ఎవరైనా ధ్యానం చేస్తే వారికి కనపడడం నా బాధ్యతగా వెళ్ళి కనపడుతుంటాను, వాడితో మాట్లాడుతుంటాను. ఇన్ని విధాలుగా ఎలా జరుగుతోంది అనేది ఇది ఘనత కోసం మాట్లాడడం కాదు. నేను ఇందాకే చెప్పాను, నేను ఏం చెబుతున్నాను అనేది కాదు, ఎలా చెబుతున్నాను అనే విషయాన్ని మూఢత్వంతో నిమిత్తం లేకుండా శాస్త్రీయంగా పరిశీలన చేయండి. సైన్స్ వాస్తవం చెబుతుంది కనుక సైన్స్ కూడా అతీతమైనటువంటి స్థితిలో ఇది జరుగుతుంది. చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేశారు, ఏదో అంతే ఆన్సర్ రాలేదు. మరి మీరు చెప్పొచ్చును కదా అని మీరు అనొచ్చు. మరి ప్రశ్నాపత్రానికి ఆన్సర్ పత్రం కూడా జోడించామనుకోండి, అది పరీక్ష అవుతుందా? ప్రశ్నాపత్రం పిల్లలకి ఇస్తాం, ఆన్సర్లు చేస్తున్నారులేండి, అలాగే కాపీయింగ్ వీడియో ఇన్విజిలేటర్స్ చెప్పేస్తున్నారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ అలా కాదు. మీరు ధ్యానం ద్వారా పరిశీలించండి, ధ్యానం ద్వారా పరీక్షించండి, నేనేమిటి, ఇది ఎలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని గురించి మీరు నిష్ఠగా, నిష్ణాతంగా తపస్సు చేసినట్లుగా మీరు ధ్యానం చేస్తే ఆన్సరు మీరు గ్రహించగలరు. ఎందుకంటే కొన్ని అనుభూతి ఆ వ్యక్తికే తెలియాలి, అనుభవం ఆ వ్యక్తికే తెలియాలి. ఆలకించడం ఎన్నో ఉన్నప్పటికీ అనుభవం, అనుభూతి ఆ వ్యక్తికే తెలుస్తాయి. ఆ ఫీలింగ్స్ అనేటువంటివి కూడా వ్యక్తిగతమైనటువంటివి, కానీ ఓరకు చెప్తే అర్థమయ్యేది కాదు. కనుక బాధ కానీ, తీపి కానీ, చేదు కానీ, సుఖం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వ్యక్తిగతంగా అనుభవించాల్సి వస్తుంది, గ్రహించాల్సి వస్తుంది. కనుక నేను ఆన్సర్ చెప్పడం అనేది ప్రశ్న కాదు. కనుక మీరు దీనికి ఏమిటి అంటే మీరు ధ్యానం చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి క్రమంలో మీరు ధ్యానానికి ప్రయత్నం చేయండి. ధ్యాన విధానం కూడా చెప్పాను కనుక అది చేయండి. అయితే ధ్యాన ప్రస్థానం అని చెప్పేసి అవుతుంది.
ప్రస్థానం అంటే ఏమిటి? అంచెల వారీగా అభివృద్ధి చెందడం, ముందుకు పోవడం. ఎసెన్షన్ అనేటువంటి రూపంలో అది ముందుకు పోతూ ఉంటుంది. అందుకే ధ్యానం ద్వారా అంచెల వారీగా మనోప్రస్థానాన్ని పొందడమే ధ్యానం యొక్క ప్రయోగం. ధ్యాన ప్రస్థానము ద్వారా మనోప్రస్థానాన్ని సాధించాలి. ఈ మనోప్రస్థానం అనేటువంటిది నాకు చెప్పినట్టు మనసు, జీవాత్మ, అంతరాత్మ, ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ, ఈ దశల వారీగా ఈ ప్రస్థానం ద్వారా మనం చేరవచ్చు. అసాధ్యమైనటువంటిది కొంచెం క్లిష్టమైనప్పటికీ కూడా అసాధ్యమైనటువంటిది మాత్రం కాదు. అయితే ఇప్పుడు నేను చెప్పేవి చేసేవన్నీ కూడా అనుభవపూర్వకంగా అందరికీ తెలిసేవే కానీ నమ్మకంతోనో నమ్మకపోవడంతోనో లేదు. ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, మీడియంలో నేను మాట్లాడడం చేయటం. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా అందుకు సంబంధించినవే. దీనిలో ఊహాగానాలకు అవకాశం లేదు, మూఢత్వానికి అవకాశం లేదు, కేవలం నమ్మకానికి అవకాశం లేదు. దీక్షతోనే దీనికి ముఖ్యం. అందుచేత మీరు ధ్యానం చేయమని చెప్పేసి కోరుతున్నాను. అయితే ఈ ధ్యానం అనేటువంటిది అందరికీ సాధ్యపడుతుందంటే మరి ఇందాక చెప్పినట్టు అక్షరాభ్యాసం ప్రారంభించినటువంటి వారంతా పీజీకి చేరాలని ఇక్కడ లేదు. అయితే ఎంతో కొంత చదువుకుంటారు కనుక చదువుకున్న వారి కిందే లెక్క. అదేవిధంగా ధ్యాన ప్రక్రియ మీరు స్టార్ట్ చేస్తే ఎంతో కొంత అభివృద్ధి మీలోకి వస్తుంది. ఆ మేరకు ఆ ఫలితాన్ని మీరు పొందవచ్చు. కానీ ముఖ్యం ఏమిటంటే ప్రారంభం. ఏదైనా ప్రారంభిస్తే కానీ దాని ఫలితాన్ని తెచ్చుకోవాలని కొత్తగా ఏర్పడదు. అందుచేత నేను కోరేది ఏమిటంటే ఈ ధ్యానం అనేటువంటి దాన్ని ముఖ్యంగా మరి దానికి చెప్పాను కదా, యోగం అనేటువంటిది, యోగం యోగా రెండు వేరు. యోగం అంటే కలిసిపోవడం. యోగాతో ప్రారంభమైనటువంటి ధ్యానం చూసారా, పరమాత్మతో యోగం అవుతుంది. అక్కడ యోగం అంటే కలిసిపోవడం. దీనిని మరి కొంతమంది మోక్షమనో మరొకటం ఏదో చెప్తారు, దానికి దీనికి సంబంధం లేదు. యోగం అంటే సంలీనం కావడం, ఒకదాంతో కలిసిపోవడం. అందుకని యోగాతో ప్రారంభమైనటువంటి ధ్యానం పరమాత్మ యోగంతో పుట్టుతుంది. అది జీవిత కాలంలో అనుభవించవచ్చునని చెప్పి నేను రూఢిగా రుజువుపూర్వకంగానే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఊహించి చెప్పడం కాదు కదా, ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాను, మీరు అనుభవిస్తున్నారు కనుక ఇది వాస్తవమే. అందుకే మరోసారి మీకు నేను చెప్పవలసింది ఏమిటంటే ధ్యానాల గురించి మీరు ప్రయత్నం చేయండి. మరి దీనిలో నేను వ్రాసినటువంటి పుస్తకాలు వివరంగానే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానానికి నేను వ్రాసినటువంటి వాటికి కొంత భిన్నత్వం కనబడుతుంది ప్రాథమికంగా. అలా అని వాటిని దూరం చేయకుండా 1-4 సార్లు ఆ పుస్తకాలు మీరు మరి పఠనం చేయగలిగితే అని అవుతుంది. నేను చెప్పే విషయాలన్నీ కూడా దానిలో ఇంకా విపులంగానే ఉంటుంది. ఇందాక చెప్పాను కర్మ సిద్ధాంతాన్ని గురించి, ఇప్పుడు దాన్ని ప్రస్తావించడం కాదు, పుస్తకాలు వ్రాశాను. ఆ కర్మ సిద్ధాంతం, దాని ప్రారంభం, దాని ఏమిటి అనేటువంటి ఏ సిద్ధాంతాన్ని కూడా నేను వ్యతిరేకించడం కాదు. నేను చేయగలిగిందే చేస్తున్నాను, చెప్పగలిగిందే చెప్తున్నాను. దానిలో వాస్తవాన్ని గ్రహించి మిమ్మల్ని ఊరికే నమ్మేమని చెప్పేసి అనడం లేదు. ధ్యానం ద్వారా మీరు రుజువు చేయండి, ఇది వాస్తవం అనిపించండి. అది సైన్స్ జ్ఞానం ద్వారా ఉపయోగించండి, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఏ విధంగానైనా సరే ఈ విషయాలన్నింటినీ కూడా మీరు రుజువు పట్టుకోమని చెప్పేసి కోరుతున్నాను. మరి ఈ వేదాంతం చెప్పి ఇప్పటికే మీకు విసిగించినట్టుంది. అయితే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందిస్తున్నాను. మరి సెలవు తీసుకుంటాను. మరి మీకు ఉండొచ్చు మనసులో, ఎవరికి మీడియం ద్వారా మీరు ఆశీస్సులు తీసుకుంటున్నారు, ఇప్పుడు నా ద్వారా డైరెక్ట్గా తీసుకోవాలని మనసులో ఉంటే ఉండొచ్చు. అందుకే మరి మీరు ప్రతి ఒక్కరికి ఆత్మరూపంలో నేను మీకు ఆశీస్సులు అందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అంటే భారం లేకుండా మీరు తృప్తి పడితే సరే, లేదు అంటే నాకు అభ్యంతరం లేదు, రండి, నేను బ్లెస్ చేస్తాను. మీ ఇష్టం. సాగర్.